ఇక ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారయ్యా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీకు నవ్వుతున్నారయ్యా ప్రజలు. సిగ్గు లేకుండా మాట్లాడకయ్యాను. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలే. ఒకసారి పాత రికార్డులన్నీ చూసుకోవయ్యా, అన్ని ఛానళ్ళలో వచ్చాది. నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఏందయ్యా నాకు అర్థం కాలే. రాజ్యాంగం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఎన్కౌంటర్లు చేసి చంపేసినటువంటి నువ్వు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావా ఆర్ఎస్ ప్రవీణ్ గారు? ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను నువ్వు ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు చేసి చంపినవు. నువ్వు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతావా? సిగ్గుండాల నీకు.